రష్యాకు చెందిన నిఘా తిమింగళంగా గుర్తింపు పొందిన బెలుగా వేల్ హ్వల్దిమిర్ ఇటీవల నార్వేలో మరణించిన నేపథ్యంలో స్పై యానిమల్స్ అనే అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ఈ హ్వల్దిమిర్ నిజంగా నిఘా తిమింగళమా కాదా అనే విషయం పక్కన పెడితే గతంలో నిజంగానే కొన్ని దేశాలు జంతువులను నిఘాకు ఉపయోగించుకున్నాయి. మరి ఆ జంతువులేంటి, ఎందుకు, ఏమిటి, ఎలాలో తెలుసుకుందాం. మొదటి ప్రపంచ యుద్ధంలో పావురాలను సందేశాలకు పంపడమే కాక నిఘాకు కూడా ఉపయోగించేవారు. ఈ పావురాల కాళ్లకు చిన్న కెమెరాలు పెట్టి శత్రు స్థావరాలకు పంపించేవారు. ఆ పావురానికి ఉన్న కెమెరా ద్వారా సేనలు శత్రు స్థావరాలను గమనించేవి. ఈ పావురాల ద్వారా చేపట్టిన మిషన్స్ 95% సక్సెస్ అయ్యాయట. ఆ తర్వాత కాలంలోనూ ఈ పావురాలను నిఘాకు వాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక 1960లో అమెరికా నేవీ అండర్ వాటర్ మైన్స్, సబ్మెరైన్స్ కనిపెట్టేందుకు డాల్ఫిన్స్ కు ట్రైనింగ్ ఇచ్చింది. సీ లైన్స్ కు కూడా ఈ తరహాలో ట్రైనింగ్ ఇచ్చిందట. అమెరికాకు చెందిన నిఘా సంస్థ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ CIA రష్యాపై నిఘా ఉంచేందుకు పిల్లులను ఉపయోగించింది. కొన్ని పిల్లులలో సర్జరీ ద్వారా మైక్రోఫోన్స్, రేడియో ట్రాన్స్మిటర్స్ అమర్చారు. రష్యాకు చెందిన ఎంబసీలపై ఈ పిల్లుల ద్వారా నిఘా పెట్టాలనేది CIA ప్లాన్. ఇందుకోసం $20 మిలియన్ ఖర్చు చేసింది. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. ఆర్డర్స్ కు తగినట్లు పిల్లులు నడుచుకోకపోవడం, ఆ పిల్లులు కొత్త తంటాలు తేవచ్చనే అనుమానంతో రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనూ అమెరికా బ్యాట్ బాంబ్స్ అనే ప్రాజెక్ట్ చేపట్టింది. గబ్బిలాలకు పేలుడు పదార్థాలు అమర్చి జపాన్లోని భవనాలపైకి వదిలింది. ఆ గబ్బిలాలు అక్కడి నివాసాల్లోకి ప్రవేశించగానే ఆ పేలుడు పదార్థం యాక్టివేట్ అయ్యి ఆ ఇళ్లకు నిప్పు అంటుకోవాలనేది ప్లాన్. కానీ అది కూడా ఫెయిల్ అయింది. ఇవి మన హిస్టరీలో వివిధ దేశాలు జంతువులను నిఘాకు, యుద్ధాలకు ఉపయోగించిన సందర్భాలు. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ప్రతిరోజు వెట్ న్యూస్ యాప్ ని ఫాలో అవ్వండి. దాంతోపాటు వెట్ న్యూస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.